బ్లాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి December 31st అనమాట. సో 2024 అయిపోయి 2025లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం కదండి. సో ఈ రోజు నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి స్పెషల్ చేసుకున్నాము అన్నది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీరేం సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు, ఏమేమి స్పెషల్ చేసుకున్నారు అన్నది మీరైతే కామెంట్ చేసేయండి. సో మా వీడియోలో మేము ఏం చేసుకున్నాం అన్నది మీరు చూసేద్దరు కానీ, అలాగే మరి మీరేం చేసుకున్నారో మేము చూడాలి కదా. అయితే మీరు ఏమన్నా చేసుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పిక్స్ అయితే షేర్ చేయండి. సో మీరేం స్పెషల్ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అన్నది. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి mansaLeela5 అనమాట. సో దానికైతే మీరు సెండ్ చేయండి. మీరు 2024లో ఏం చేయాలనుకున్నారో లేకపోతే అది చేయకుండా ఉండిపోయారా అన్నది కామెంట్ చేయండి. సో 2025లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే 2024లో అయితే మన ఛానల్ సక్సెస్ అవి పేమెంట్ తీసుకోవాలి అని అనుకున్నాను. సో అదైతే అవ్వలేదన్నమాట. సో ఈ ఇయర్ అయినా 2025లోనైనా నేను మన ఛానల్ సక్సెస్ అయ్యి అవ్వాలన్నది కూడా ముందు కోరికండి. సో సక్సెస్ అవుతేనే కదా మనకి ఏదన్నా వచ్చింది. సో అదనమాట. సో మీరు కూడా అలాగే నన్ను బ్లెస్ చేయండి మన ఛానల్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి. అలాగే మీరు కూడా వీడియోస్ అన్ని చివరి వరకు చూసి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఈ రోజు నేను ఏం స్పెషల్ చేశాను, ఎలా చేశాను అన్నది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను కేక్ అయితే ప్రిపేర్ చేశానండి. సో ఇది ఎగ్లెస్ కేక్ చేశాను అనమాట. నా దగ్గర ఎగ్స్ లేవు, ఎగ్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి. ఒకటి 9 రూపీస్ అనమాట. సో అంత ఎందుకు పెట్టి చేయడం అని చెప్పేసి పెరిగేసి అయితే చేశాను. సో ఈ కేక్ రెసిపీ కూడా మీకు యాడ్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ మార్నింగే చేసేసాను. సో ఇంకోటి కూడా చేశాను, అది ఏంటన్నా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కేక్ అండి. ఇది ఇంకా ఓపించండి, ఇంకా బౌల్లో నుంచి తీయలేదనమాట, ఇంకా అలాగే ఉంచేసాను. సో ఇప్పుడైతే తీయాలి. సో కేక్ రెసిపీ కేక్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే తందూరి చికెన్ అనమాట. సో చికెన్కి అయితే అన్ని మిక్స్ చేసి పెట్టేసానండి, మార్నింగే పెట్టాను. సో ఇందులో ఏమేమి మిక్స్ చేశాను, ఎలా చేశాను, కేకు ఇంక ఇది అన్నది వీడియో అయితే చూసేయండి. సో ఎలా చేశానన్నది చూసేయండి. ఇప్పుడైతే ముందుగా చికెన్ అయితే తీసుకున్నానండి. ఇవి చికెన్ లెగ్ పీసులు అనమాట. సో పెద్ద సైజ్ అయితే తీసుకున్నాము. ఇట్లనైతే ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లకైతే ఘాట్లు అయితే పెడుతున్నానండి. సో ఘాట్లు అయితే ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే లాన్ దాకా మనకి మసాలా వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా అయితే ఘాట్లు అయితే పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే మొత్తం పిండేసుకుంటున్నానండి. సో పెద్ద నిమ్మకాయ అయితే తీసుకున్నాను. దాన్ని అంతా ఈ విధంగా పిండుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అంటే మనకి చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. దానికోసం బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్ వచ్చేసి పెరుగు అయితే వేసుకున్నానండి. ఇది వచ్చేసి తందూరి మసాలా అనమాట. సో 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వేసుకున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుని మీకు ఎంత అయితే కారం కావాలో దాని తగ్గట్టు కారం అయితే వేసుకోండి. నేను ఆల్రెడీ సాల్ట్ అందులో మిక్స్ చేశాను కాబట్టి ఇందులో సాల్ట్ అయితే వేయట్లేదు. అలాగే 1 స్పూన్ వచ్చేసి కస్తూరి మేతి అనమాట. ఫ్లేవర్ బాగుంటది కస్తూరి మేతిది. సో కంపల్సరిగా వేసుకోండి. సో ఇంకొన్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం సాల్ట్ ఇంకా లెమన్ వేసుకుని చికెన్ నానబెట్టుకున్నాం కదా. సో అందరూ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ 8 o'clock అయితే చేస్తానండి. సో ఈవినింగ్ వచ్చేసి 7 ఆ టైంకి అయితే ఇది కుక్ చేస్తాను అనమాట. అప్పటికి చికెన్ కి అంతా బాగా మసాలా అయితే పట్టేసి ఉంటది. మీరు కుదిరితే మాత్రం ముందు రోజు నైట్ కూడా చేసుకున్నా ఇంకా బాగుంటది అనమాట, జ్యూసీ గాని. సో అందులో అయితే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసానండి. ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ అనమాట, మీకు కావాలితే వేసుకొని లేకపోతే లేదు. నేను కొంచెం వేసి కలిపేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. సో చికెన్ తందూరికి అయితే అంతా మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తానండి. దానికోసం వచ్చేసి నేను 1 కప్ మైదా తీసుకున్నాను. అందులో బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా వేసుకుని జల్లించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. జల్లించుకుంటే ఏంటంటే అందులో ఉండలు ఏమీ లేకుండా ఉంటది. సో అలా జల్లించుకుని పక్కన పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్ లో వచ్చేసి ఇందులో నేను 1 కప్ పెరుగు అయితే వేసుకున్నానండి. ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి పెరుగు అయితే తీసుకున్నాను అనమాట. 1 కప్ పెరుగు తీసుకున్నాను. అలాగే 1 కప్ వచ్చేసి షుగర్ అనమాట. అదే కప్ తో 1/2 కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. పల్లీల ఆయిల్ గానీ ఇలాంటి ఏమి వాడకూడదు అనమాట. సో స్మెల్ అయితే బాగోదు. సో స్మెల్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆ 3 వేసుకుని బాగా క్రీమ్ లా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేయట్లేదు అనమాట, డైరెక్ట్ షుగర్ వేసాం కాబట్టి షుగర్ కరిగేదాకా మొత్తం మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత
తర్వాత ఒక క్రీమీలా అయితే వస్తుందండి. ఆ తర్వాత మనం ముందుగా జల్లించుకున్నాం కదా మైదా పిండి. సో మైదా పిండి అంతా ఇందులో వేసేసుకుని ఒకే వేపికి అయితే తిప్పాలండి. సో తిప్పిన తర్వాత మనకు కొంచెం టైట్ గా అనిపిస్తే మాత్రం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు చూసుకోవాలి ఎంత లూజ్ గా ఉండాలన్నది చూసుకొని దాని తగ్గట్టు అయితే మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో మిల్క్ వేసుకుని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఏ బౌల్ అయితే బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ లో నేను ఆయిల్ అయితే అప్లై చేశాను. అలాగే మైదా పిండి వేసి మొత్తం కోట్ చేశాను అనమాట. మైదా పిండి వేసుకున్నాం కదండి, అదంతా కోట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే తీసేయాలన్నమాట. మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఇదంతా ఈ బౌల్ లో అయితే వేసేసుకోవాలి. నేను పైనుంచి నేను జీడిపప్పు ఇంకా బాదం కట్ చేసుకుని వేసుకున్నానండి. నేను ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్నాను అనమాట. విసుకేసుకుని ఇసుకంతా ఈ విధంగా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ అయితే పెట్టేసానండి. బౌల్ పెట్టేసిన తర్వాత సిమ్ లో పెట్టుకుని ఒక 50 నిమిషాలు మనం ఉడికించామంటే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా స్మూత్ గా స్పాంజీ వచ్చింది. నేను ఎలా ప్రిపేర్ చేశానో కేక్ ఇంకా ఈ చికెన్ కూడా, సో అంతా చూసారు కదండి. ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడే స్నానం చేసి వచ్చామన్నమాట. ఇంకా హెయిర్ కూడా ఆరలేదు. సో మేమైతే ఈ విధంగా రెడీ అయ్యాము. ఇంకో విరాజ్ కూడా రెడీ అయిపోయాడు, ఇంకా నిన్ను కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారండి, ఇంకా రాలేదన్నమాట. సో వచ్చిన తర్వాత మొత్తం అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే తందూరి చికెన్ ఎలా చేయాలన్నది చూపించేస్తాను. సో ఇప్పుడు తందూరి అయితే ఫ్రై చేసుకుందామండి, చికెన్ అయితే ఫ్రై చేసుకుందాము. సో కేక్ కూడా డిమాల్ చేసేద్దాము. సో ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడైతే నేను తందూరి అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ప్యాన్ పెట్టుకున్నాను. ఇది దోశ ప్యాన్ అయితే పెట్టేశానండి. దాని మీద అయితే ఇంకా 3 ఒకసారి అయిపోతాయి అని చెప్పేసి దోశ ప్యాన్ అయితే పెట్టేశాను. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుని 3 లెగ్ పీసులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇక నేను చాలా కోపంగా ఉన్నానమాట. ఎందుకంటే నేను ఎప్పుడు త్వరగా రమ్మంటేనో అదే రోజు మా హస్బెండ్ అయితే లేట్ గా వస్తారు. నేనైతే బిర్యానీ బయట నుంచి తీసుకురమ్మన్నాను. ఒక పక్క నుంచి ఏమో పిల్లలు నన్ను తినేస్తున్నారండి పట్టుకుని. నాకు ఆకలేసేస్తుంది అని చెప్పేసి. సో నేను ఏ రోజైతే మా హస్బెండ్ త్వరగా రమ్మంటేనో అదే రోజు లేట్ గా వస్తారనమాట. సో పక్క నుంచి నాకు కోపం ఉంది. కాకపోతే మా హస్బెండ్ చూసినట్టు ఆ కోపం అంతా పోతుందండి. ఎంత కోపంగా ఎంత ఇంకా మాట్లాడకూడదు అన్న దాన్నే మా హస్బెండ్ కి వెళ్ళి డోర్ తీసినాడికి ముఖం చూసినాడికి నవ్వు వచ్చేస్తుంది. ఎలా వచ్చింది ఈ బక్కర్ ఎవరు తింటారు? అప్పుడే కట్ చేయకూడదు, దాడి వచ్చిన తర్వాత. ఓ పక్క నుంచి ఏమో పిల్లలు తినేస్తున్నారని పట్టుకుని ఆకలేసేస్తుంది అని చెప్పేసి అక్కడికల్లా డబ్బులు ఇచ్చి కిందకెళ్ళి ఏదో కొనుక్కుని తెచ్చుకోండి అన్నాను. వాళ్ళు వేసి కొనుక్కుని తెచ్చుకున్నారు. అయినా కానీ ఇంకా 8 అయితే అయిపోయిందండి. ఇంకా 8 అయినప్పుడు ఇంక పిల్లలకి ఆకలేసేస్తుంది కదా. ఇంకా వాళ్ళు ఏమో ఆకలి అంటున్నారు. మా హస్బెండ్ ఏమో రావట్లేదు. అదో కోపం అనమాట మా హస్బెండ్ మీద. సో ఎలాగోలా అయితే ఫస్ట్ ఇవైతే చేస్తున్నాను. సో చేసే లోపల వస్తారేమో అని చెప్పేసి. సో నేనైతే కేక్ చూసారు కదండి, చాలా స్మూత్ గా వచ్చింది అనమాట కేక్ అయితేని. ఇంకా ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ తందూరి మీద ఏంటంటే మనకి కొంచెం పైన ఆయిల్ గాని గీ గాని అప్లై చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర గీ లేదు. సో మనకి గీ అప్లై చేసుకుంటే ఏంటంటే పైన అంతా బాగా డ్రై అవ్వకుండానే, అంటే గట్టిగా అయిపోకుండా కొంచెం స్మూత్ గా ఉంటది అనమాట. సో ఇంకో కేపుకి అయితే తిప్పేసుకున్నానండి. సో ఈ కేపుని కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని గ్రిల్ చేసుకుంటాను అనమాట. గ్రిల్ ప్యాన్ మీద పెట్టుకుని మొత్తం అంతా గ్రిల్ చేసుకుంటే బాగుంటది. సో ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకుని ఇలా హై ఫ్లేమ్ మీద ఇలా గ్రిల్ దాని మీద పెట్టి మొత్తం గ్రిల్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది అనమాట. సో మొత్తం అన్ని ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. కేక్ అయితే అయిపోయింది. అలాగే చికెన్ తందూరి కూడా అయిపోతుంది అనమాట. దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా ఈ విధంగా అయితే గ్రిల్ చేసాను. అయితే దీనికి ఇంకా స్మోకీ ఫ్లేవర్ ఇస్తే బాగుంటది అని చెప్పేసి నా దగ్గర బొగ్గులు ఉన్నాయన్నమాట. బొగ్గులు ఈ విధంగా కాల్చి ఈ విధంగా చికెన్ మధ్యలో, అంటే తందూరి మధ్యలో పెట్టి దానిపైన గీ వేసుకోవాలి. చెప్పాను కదా నా దగ్గర గీ లేదని చెప్పేసి ఆయిల్ అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అయితే మూత క్లోజ్ చేస్తాం అనుకోండి, అందులో ఉన్న పొగంతా చికెన్ కి అయితే బాగా పడుతుంది అనమాట. సో ఇంకోండి పొగ అంతా అనిగిపోయిన తర్వాత ఇంకా బొగ్గులు తీయేసి అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. తందూరి అయితే చాలా బాగున్నదండి, చాలా టేస్టీగా ఉన్నది అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరుని. సో ఇందులో అయితే సలాడ్ అయితే పెట్టేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ అయితే పెడుతున్నానండి. క్యాబేజ్ ఇంకా ఆనియన్ అనమాట. దానిపైన అయితే లెమన్. సో ఉత్తిది కూడా తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటది. ముందు రోజు నుంచి పట్టుకున్నదండి మా అమ్మాయి చికెన్ పాప్కార్న్ కావాలని చెప్పేసి. అయితే ఇప్పుడేమో చికెన్ బిర్యానీ తీసుకొస్తారు. అలాగే నేను చికెన్ తందూరి కూడా చేశాను కదా, ఎందుకులే అని చెప్పేసి నేను చికెన్ పాప్కార్న్ అయితే చేయలేదు.
ఇప్పుడు నాకు చికెన్ పాప్కార్న్ చేస్తావా చేయవా అన్నట్టు కూర్చున్నది అనమాట. మా అమ్మాయి ఏడుపు అసలు వినలేదు నేనైతేని. ఇంకా అలా ఏడుస్తానే ఉంటది. ఇంక అందుకే ఇంక గోల పడలేక నేను ఇంకా ఇక్కడ చికెన్ పాప్కార్న్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ గా చేసేస్తున్నానండి. ఇది ఆల్రెడీ ముందే మిక్స్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటది. చెప్పాను కదా ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇవెందుకులే ఎక్స్ట్రా అని చెప్పేసి రేపు ఎప్పుడో చేసుకుందామని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసాను చికెన్. సో సగం చికెన్ ఏమో ఇలా తందూరి అయితే చేశాను కదండి. సో ఇప్పుడు మళ్ళీ ఆ చికెన్ పాప్కార్న్ అయితే చేయవలసి వస్తుంది అనమాట మా అమ్మాయి కోసం అయితేని. సో ఇక్కడైతే చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను చికెన్. ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి మైదా అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నానండి. సో చికెన్ పాప్కార్న్ 2 విధాలుగా చేస్తారు. ఇది ఇంకొక టైప్ అనమాట. సో నేను మైదా పిండి చికెన్ లో వేసి మిక్స్ చేస్తాను. ఇవి వచ్చేసి బ్రెడ్ పొడి అనమాట, బ్రెడ్ క్రమ్స్. అందులో కొంచెం కారం అయితే వేసాను. కారం వేసుకుని ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా చికెన్ అంతా ఈ బ్రెడ్ లో ఇలా అద్దుకుని తర్వాత ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను. ఇది ఎన్నెన్నే చేసేస్తున్నానండి. మీరు కావాలితే మాత్రం ముందుగానే మిక్స్ చేసుకుని పెట్టుకోండి, ఇంకా బాగుంటది. ఇలా కూడా బాగానే ఉంది టేస్ట్ అయితేని. సో చికెన్ కి బాగా కారం మసాలా ఇదంతా బాగా పట్టింది అనమాట. సో ఈ విధంగా నేను బ్రెడ్ క్రమ్స్ అన్ని చికెన్ కి అయితే పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే ముందుగానే డీప్ ఫ్రై కి అయితే పెట్టేశాను. సో ఒక్కొక్కటి చికెన్ పీస్ అయితే ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ పాప్కార్న్ అయితే రెడీ. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. మనం ముందుగా మసాలా కలుపుకున్నాం కదండి, అప్పుడైతే మైదా అందులో వేసేసాం కదా, మైదా అందులో వేయకుండా విడిగా మనకి అద్దుకున్నామంటే మనకి చికెన్ పాప్కార్న్ వేరే విధంగా అయితే వస్తుంది అనమాట. రెస్టారెంట్ లో ఎలా చేస్తారో అలా, కేఎఫ్సీలో ఎలా చేస్తారో అలా అయితే వస్తుంది అనమాట. సో ఇంకోండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవి మాడిని అనుకోకండి, నేనే ఎర్రగా ఫ్రై చేశాను అనమాట. సో పక్క నుంచి ఏమో పిల్లలు కంగారు పెట్టేస్తున్నారు, పక్క నుంచి ఏమో ఇవి ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తా ఉన్నాను. అయితే బ్రెడ్ క్రమ్స్ ఎంతో లేవన్నమాట. సో పిల్లల మట్టికి ఆ బ్రెడ్ క్రమ్స్ వేసి ఈ విధంగా అయితే చికెన్ పాప్కార్న్ అయితే చేశాను. మిగతా అయితే మామూలుగా వేసేసాను అనమాట. ఇంక ఇద్దరికి ఫస్ట్ బౌల్లో పెట్టి ఇచ్చేయాలి. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన బిర్యానీ తెస్తే ఇంకా బిర్యానీ అయితే తింటామండి. ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారనమాట. పిల్లలకైతే ఇచ్చేసానండి. ముందుగా మీ అందరికి హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ మీరు ఏమనుకున్నా అన్ని జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 2024 అయితే అయిపోయినట్టు అయితే అనిపించిందండి. చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఈ ఇయర్ అయినా మన ఛానల్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేనైతే చాలా కోరుకుంటున్నాను అనమాట. సో అది మీ సపోర్ట్ ఉంటే ఎంతైనా సాధించవచ్చండి. మీతోటే ఉన్నదనమాట ప్రతిదీని. సో మీరు కూడా మన ఛానల్ అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కొంతమందికి మన వీడియోస్ అయితే వెళ్తాయి అనమాట. ఈ ఇయర్ అయినా మన ఛానల్ ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. ఇంకా బిర్యానీ తీసుకుని వచ్చారు, 2 ప్యాకెట్లు తీసుకుని వచ్చారు. మేమైతే డిన్నర్ చేసేస్తున్నాము. నా ఫీలింగ్ నా ఇది ఎలా ఉంటది అన్న చెప్తానండి. ఏంటంటే నాకు ఫుల్ ఎంజాయ్ చేయాలనిపిస్తది. అంటే బయటికి వెళ్ళాలి, బయట తిరగాలి, ఎంజాయ్ చెయ్యాలి ఈ న్యూ ఇయర్, లేకపోతే ఏదన్నా సంథింగ్ నాకు బాగా ఎంజాయ్ చేయడం ఇష్టము. ఎంత అలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటామో అంతే వెనక్కి వెళ్ళిపోతానండి. అసలు అంటే ఎంజాయ్మెంట్ అంటే నాకు ఎక్కువ బయట తిరిగి అటు ఏదైనా ట్రిప్పులకి కానీ టూర్లకి కానీ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టము. కాకపోతే ఇప్పుడు వచ్చి అంత ట్రిప్పులకి టూర్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అంటే ఎప్పుడైనా అన్నవరం కానీ లేకపోతే అట్లకి వెళ్ళాం కానీ, దేవుడు గుళ్ళకి వెళ్ళాం కానీ బయటికి సపరేట్ గా ఎంజాయ్ చేయడానికి అయితే ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు. మా పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చేసి కోవైట్ అయితే వెళ్ళాను అనమాట. అంతే, ఇంక మిగతా దుక్కులకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. నాకు అలా ట్రిప్పులకి టూర్లకి వెళ్ళడం అంటే ఇష్టము. కాకపోతే మనకున్న సిచ్యువేషన్స్, మనకున్న వెనకాల మనకి వెళ్ళడానికైనా చేయడానికైనా ఏదైనా అయితే కావాలండి. అది ఏంటన్నది మీ అందరికీ తెలుసు. నాకు చాలా సార్లు అనిపిస్తుంది నేను కూడా ఏదైనా చేస్తా బాగున్నాను, నేను కూడా ఎలా అయినా సంపాదిస్తే బాగున్నా అని చెప్పేసి. కాకపోతే నా ఢిల్లీ సిచ్యువేషన్ కాదు. మా పిల్లల స్కూల్స్ ఏమో మధ్యాహ్నం దాకానే ఉంటది కాబట్టి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, నేను ఏం చేయడానికి ఉండదు. సో అలాగని యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇందులోనన్నా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది కదా అని అనుకుని ఒక 3 years నుంచి అయితే స్టార్ట్ చేశాను. కానీ 3 years నుంచి నాకు ఎటువంటి ఇన్కమ్ లేదు, ఏ ఆదాయం కూడా లేదనమాట. సో అలా ఉన్నది నా సిచ్యువేషన్ అయితే. ఒకసారి నాకు నేనే ఫీల్ అవుతాను, ఏంటి ఇంట్లో ఉండి ఇలాగే ఉంటుంది, ఏమి మనం సాధించట్లేదు, ఏమి సంపాదించట్లేదు అని నాకు అనిపిస్తుంది అనమాట. సో మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా లేదన్నది కామెంట్ చేయండి. ఇది నా ఫీలింగ్ మాత్రమే, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను.
మీరెవ్వరు ఇదేమి తప్పుగా అర్థం చేసుకోకండి. నా ఫీలింగ్‌ని అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాననమాట. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అనిపిస్తది కదండీ! ప్రతీదీ హస్బెండ్ దగ్గరే కాకుండా మనం కూడా సంపాదించి మనంతట మనం ఖర్చుపెట్టుకోవాలనిపిస్తది కదండీ! సో, ఆ విధంగా అయితే మీతో చెప్పాననమాట. ఇదొచ్చేసి జనవరి 1 అనమాట. ఈరోజు కూడా మా హస్బెండ్ అయితే లేట్‌గా వస్తానన్నారండి. ఇంక మార్నింగ్ అంతా నేను పూజ చేసుకొని, లంచ్‌కి పప్పుచారు అయితే చేసి, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని తినేసిన తర్వాత పిల్లలనైతే తీసుకొనొచ్చాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ విను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అబ్బా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ విను. హ్యాపీ న్యూ ఇయర్ విరాజ్. మమ్మీకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు నేను రావడానికి 8 అయిపోతదని చెప్పేసి అన్నారండి. ఇంకా మా పిల్లలైతే నిన్న నుంచే కోసేద్దాం అన్నారు. సో, డిన్నర్ అయిన వెంటనే మా అమ్మాయి పడుకుందని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. కేక్ అయితే చాలా బాగున్నదనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదనమాట డిసెంబర్ 31 అలాగే జనవరి 1 ఇలా అయితే జరిగింది. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఎలా జరిగినాయి అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.